ప్లేటెడ్ సంఖ్య 5 లక్షలు దాటింది, ఏం చేయాలి, భయంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పినారు. సో ప్లేటెడ్ సంఖ్య పెరిగినప్పుడు చాలా వరకు కూడా హానికరం కాని పరిస్థితుల్లో ఎక్కువ ఉండని మనం చూస్తుంటాం. అంటే ఉదాహరణకి ఇన్ఫెక్షన్ ఉండడమో, శరీరంలో ఎక్కడైనా చీము చేయడం ఉండడమో, లేకపోతే పోషకలో ఉండమో చూస్తుంటాం. ఇవన్నీ కూడా సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం ఈజీగా గుర్తించవచ్చు. ఒకవేళ ఇవేమీ లేకుండా ఉన్నప్పుడు అప్పుడు బోన్ మ్యారో సమస్య అయి ఉండడానికి అవకాశం ఉంటుంది. మైలోప్రొలిఫెరేటివ్ నియోప్లాజమ్స్ అనే ఒక రకమైన దీర్ఘకాలిక క్యాన్సర్లు ఒక కారణం అయి ఉండొచ్చు. దీంట్లో ఎసెన్షియల్ థ్రోంబోసైథీమియా అని ఒక జబ్బు ఉంది. ఇందులో ప్లేటెడ్ సంఖ్య ముఖ్యంగా పడడాన్ని మనం చూస్తుంటాం. బట్ ఎంపీఎన్ డిజార్డర్స్ అనేవి, అంటే ఈ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అనేవి దీర్ఘకాలిక వ్యాధులుగా చెప్తాము, ఎక్కువగా హాని చేసేవి కాదు అని చెప్పొచ్చు. దీంట్లో మైలోఫైబ్రోసిస్ అనే ఒక కేటగిరీ తప్పిస్తే మిగతా అన్ని కూడా దీర్ఘకాలికంగా ఉంటాయి. వాటి వల్ల వచ్చే సమస్య మెయిన్ గా బ్లడ్ క్లాట్ అనే ఉంటుంది. కాబట్టి అక్కడ మనం సరైన జాగ్రత్తలు తీసుకున్నామంటే చాలా వరకు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ మంచిగానే ఉండడం మనం చూస్తుంటాం. ఇక్కడ ప్లేటెడ్ కేవలం పెరగడాన్ని కాదు, ఎందుకు పెరిగింది, సింపుల్ రీజన్స్ ఉన్నాయా లేవా, ఇవి చూసుకున్నప్పుడు మనం ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు.